నిద్ర అలవాటు లేనివాడు భాగవతంలో నిద్రపోయినట్టు కనబడవలసి వచ్చింది. అందుకని కనురెప్పలు మూసుకుని పడుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మయ్య పడుకున్నాడు రా స్వామి అనుకున్నారు. ఇక్కడ వరకు పోతన గారి దర్శనం చేశారు. వ్యాసుల వారు ఇంతవరకు రాలేదు. కానీ లీలాశుకుడు ధ్యానమునందు దీనికన్నా గొప్ప దర్శనం చేశాడు. ఒకానొక రోజున ఊయలలో బిడ్డ నిద్రపోతున్నాడు. యశోదమ్మ ఆ పక్కనే ఏవో పనులు చేసుకుంటోంది. ఆవిడ ఏదో దధిమధనం చేస్తోంది అనుకోండి. ఇంతలో పడుకున్నటువంటి పిల్లవాడు కలవరించాడు. ఎంత గొప్ప దర్శనమో చూడండి. ఊయలలో నిద్రపోతున్నటువంటి చిన్ని కృష్ణుడు శంభో స్వాగత, ఓహ్ శంకరా ఏమిటి నన్ను చూడడానికి వచ్చారా, ఇంత దూరం, రండి 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 రండి, స్వాగతం స్వాగతం, రండి, ఇలా కుడి పక్కన కూర్చోండి అన్నాడు. ముఖ్యమైనటువంటి వాళ్ళని కుడి పక్కన కూర్చోబెట్టాలి. సచావర రమావాణి సవ్య దక్షిణ సేవిత కదా. అందుకని శంభో స్వాగత, రండి 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 రండి, చెయ్యి చూపించేశాడు ఇలాగా. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. సృష్టికర్త ప్రళయకర్త కలిసి వస్తున్నారు. స్థితికర్త మధ్యలో ఉన్నాడు. ఎవరి స్థానాలు ఏమిటో చూపించాడు. ఇలా రండి శంకర, ఇట్లా కూర్చోండి కుడి పక్కన. ఓహ్ చతుర్ముఖ బ్రహ్మ మీరు కూడా వచ్చారా విధాత, రండి 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 రండి, ఇలా కూర్చోండి ఎడం పక్కన, ఇలా కూర్చోండి కుర్చీలో, రండి. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. వీళ్ళిద్దరూ కూర్చునేసరికి అక్కడి నుంచి ఇలా శూలం పట్టుకుని మెరిసిపోతూ అమ్మ అందమంతా పునికి పుచ్చుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తున్నారు. క్రౌంచారే కుశలం, తనకన్నా చిన్నపిల్లాడు, మేనల్లుడు. క్రౌంచారే కుశలం, ఓ సుబ్రహ్మణ్యుడా కుశలమా, దా కూర్చో. క్రౌంచారే కుశలం సుఖం సురపతే. ఈలోగా ఇంద్రుడు వస్తున్నాడు. ఆయన్ని చూశారు. ఓ ఇంద్ర నువ్వు కూడా వచ్చావా, దేవతలకు అధిపతివి, చాలా సంతోషమయా, సుఖమా, ఏమి ఇబ్బందులు లేవు కదా. ఈలోగా వెనక నుంచి నమస్కారం పెట్టుకుంటూ కుబేరుడు వస్తున్నాడు. ఏమిటో కుబేరా ఎక్కడ కనపట్టలేదు ఈ మధ్య, బాగున్నావా. ఇవన్నీ ఎప్పుడు ఊయలలో పడుకున్నటువంటి పసిపిల్లవాడు ఈ మాటలన్నీ అంటున్నాడు. శంభో స్వాగత అనగానే ఆవిడ అక్కడ పని చేసుకుంటున్న ఆవిడ ఆపి, ఏమిట్రా పిల్లాడు, ఈశ్వర రండి రండి స్వాగతం అంటున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు వీడు అని ఆగిపోయింది. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. ఓ చతుర్ముఖ బ్రహ్మ పద్మము ఆసనముగా కలిగిన వారా, రా 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 ఎడం పక్కన కూర్చో. ఇటువి ఏమైనా పిచ్చా వెర్రా ఏమిటి, శంకరా రా, ఆ చతుర్ముఖ బ్రహ్మ రా రా, ఏమిటి ఈ మధ్య కుబేరా కనపట్టలేదు, ఓయ్ సుబ్రహ్మణ్యుడా కుశలమా, ఏమిటి మాటలు, వీడికి ఏమైనా గాలి ధూళి ఏ దోషాలు తగలలేదు కదా, ఏమిటి నిద్దట్లో పడుకుని దేవతలందరినీ రండి రండి కూర్చోండి కూర్చోండి అంటున్నాడు ఏమిటి అనుకుందిట. అనుకుని ఇద్ధం స్వప్నగతస్య కైట భజిత శ్రుత్వా గిర యశోదాగిర. పని చేసుకుంటున్నటువంటి యశోద ఈ మాటలు విందిట. విని ఒక్కసారి తుళ్ళిపడిందిట. తుళ్ళిపడి గబగబ గబగబా ఉయ్యాల దగ్గరికి వచ్చిందిట. వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు ఆయన, చిన్న పిల్లాడు ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతున్నాడు. స్వప్నగత